ఈరోజు విజయవాడ మనం వచ్చేసామండి భవానీ ద్వీపము. ఈ భవానీ ద్వీపంలో చాలా అందమైనటువంటి చాలా ప్లేసులు ఉన్నాయి. చూడదగినటువంటి మంచి ప్లేస్ ఇది. ఈ ప్లేస్కి ఈరోజు మనం ఇంటర్వ్యూ కోసం వచ్చాము. ఈ ఇంటర్వ్యూ చాలా అద్భుతంగా ఉండబోతుంది. వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ఒక ముఖ్య గమనిక, ఈ రోజు నుండి మన ఎంఎస్ న్యూస్ ఛానల్ ఎంఎస్ మీడియాగా మారబోతోంది. అది ఎందుకనంటే మనము ఆరోగ్యం గురించి, మరి వ్యవసాయం గురించి, రాజకీయం గురించి, విద్య గురించి అన్ని విషయాలు చెప్తున్నాం. కాబట్టి ఇక నుంచి మనది ఎంఎస్ మీడియా. ఎంఎస్ న్యూస్ ఛానల్ ఏ విధంగా మీరు ఆదరించారో ఎంఎస్ మీడియాను కూడా అదే విధంగా ఆదరిస్తారని మీ ప్రేక్షకులందరికీ మరొక్కసారి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం. వెల్కమ్ టు ఎంఎస్ మీడియా. దిస్ ఇంటర్వ్యూ we can meet the Mr. Shiva Verma, Varanasi Shiva Verma, Station Kanpur. He is a great person and youth of people. అటువంటి ముఖ్య వ్యక్తిని ఈరోజు కలవడానికి వచ్చేసామండి. స్టేషన్ కన్పూర్ నుంచి వారణాసి శివ వర్మ గారు. నమస్తే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అతి ప్రాధాన్యమైనటువంటి ముఖ్యమైనటువంటి టాపిక్ ఈజ్ యువత, యూత్. ఎందుకంటే యువత ఏ విధంగా ఉండాలి, యువత ఏ విధంగా చెడిపోతున్నారు, యువత ఎందుకు పక్కదారి పడుతున్నారు, యువత ఏం చేస్తే మరి మనకి యూత్ మన దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఒక జాతికి ఏ విధంగా మేలు చేయగలుగుతారు, హౌ ద యూత్ కెన్ చేంజ్ ద వరల్డ్. దట్ దిస్ టాపిక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ద యూత్ ఆఫ్ వాయిస్. యూత్కి ఒక ఆదర్శంగా నిలిచినటువంటి వారణాసి శివవర్మ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ చేయడానికి వచ్చామండి. శివవర్మ గారు ప్రపంచానికి అయితేనేమి, ఈ యొక్క దేశానికి అయితేనేమి, రాష్ట్రానికి అయితేనేమి ఒక జాతి బాగుపడాలన్న యువత గురించి మీకు తెలుసు. అసలు యువత అంటే ఏమిటి, వాళ్ళ యొక్క బరువు బాధ్యతలు ఏమిటి, వాళ్ళ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉండాలి, సమాజంలో వాళ్ళ యొక్క పాత్ర ఏమిటి, ప్రతి దాంట్లో కూడా యువతే. ఇప్పుడు ఫేస్బుక్ చూసుకున్నా, వాట్సాప్ చూసుకున్నా, ట్విట్టర్ చూసుకున్నా, ఇన్స్టాగ్రామ్ చూసుకున్నా, మరి యూట్యూబ్ చూసుకున్నా కూడా అందరూ కూడా యువత గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పడానికి. యువత ప్రేమని కలిగి ఉంటారు, అదే యువత బాధ్యతలతో కూడా ఉంటారు. మరి అదే యువత గాంభీరం, మరి అలాగే పౌరుషం, మరి అలాగే ఏదైనా కూడా చేయగల సత్తా ఒక్క యువతకే ఉంది. అది ముందు మనం గమనించి యువతలో ప్రేమను చూపించగలరు, కరుణను చూపించగలరు, అలాగే ఆవేశాన్ని కూడా, వాళ్ళలో ఉన్న ప్రతి కోణాన్ని కూడా బయటపడగల సామర్థ్యత ఒక్క యువతలోనే ఉంది. యువత దేశానికి వెన్ను ఎముక. యువత తలుచుకుంటే దేశాన్ని మార్చగలడు, జాతిని మార్చగలడు, నువ్వు అనుకున్నది తీర్చిదిద్దగలడు. యువత తలుచుకుంటే అంచెలంచెలు ఎదగలడు. మనం వాడే వాట్సాప్, అలాగే యూట్యూబ్, అలాగే ఫేస్బుక్, అలాగే ఇప్పుడు నడుస్తున్న పెద్ద పెద్ద ట్విట్టర్, ఇవన్నీ కూడా యువత సాధించి కృషి చేసి దాన్ని విజయవంతంగా నడిపించడానికి ముఖ్య కారణము యువత. సచిన్ టెండూల్కర్ ఆయన యువత కాదు, నేను సాధించలేను అనుకుంటే ఇంత గొప్ప స్థాయిలో ఇండియా నిలబెట్టేవాడు కాదు. ధోని క్రికెటర్, ఆయన యువతే. సాధించాలని కబడ్డీ దాని ఎన్నో అవమానాలు ఎదుర్కొని ధోని కూడా మన కెప్టెన్ అయ్యాడు. అలాగే కోహ్లీ. ఇలా చూసుకుంటే ఎంతోమంది మేధావులు యువత నుంచే అండి. ఇప్పుడు యువత నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ యువత తలుచుకుంటే సాధించలేంది అంటూ ఏది లేదు. అతి చిన్న ప్రాయం నుంచి విజయాలు సాధించిన ఎందరో మహానుభావులు మన ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. అందులో ముఖ్యంగా కొందరు విజేతల పేర్లు నేను మీ యువతకి చెప్పదలుచుకున్నాను. 16 సంవత్సరాల వయసులో సచిన్ టెండూల్కర్ అతి చిన్న ప్రాయం నుండి దాని ఆలోచనతో 16 సంవత్సరాల వయసులో క్రికెట్ అనే ఒక దాంట్లో అడుగుపెట్టి దాన్ని అంచెలంచెలుగా తీసుకెళ్ళడానికి ఎంతో కృషి చేసిన వ్యక్తి. మరి అతి చిన్న వయసులో కార్ల్సన్ ఇప్పుడు ప్రపంచంలో ఎంతో మంది మేధావులను ఓడగొడుతూ కొన్ని చెస్లో నెంబర్ 1 స్థానంలో ఆయన 16 ఏళ్ల వయసు నుంచి వచ్చాడు అంటే యువత తక్కువ అంచనేమి కాదు. అలాగే ప్రజెంట్ యువత వ్యాపార రంగంలో ఎలాగ సక్సెస్ అయ్యారన్నది కొందరిని ఉదాహరణగా నేను చెప్తాను, వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. ఇండియా లెవెల్లోనే ఒక పెద్ద స్థాయిలో ఉన్న టీ టైం దాని ఓనర్ కూడా కడియానికి సంబంధించిన వ్యక్తి ఉదయ్ శ్రీనివాసు. ఆయనకు యువతే. ఉద్యోగం కూడా ఆధారపడలేదు, సొంత తెలివితేటల్ని వాడి హ్యాపీ డే అని ఉంటుంది, దాని బ్రాండ్ వాల్యూ 500 రూపాయలు. అదే పేదలకి ఇదే టీని అందిస్తే ఇంకా మనం 10 మందికి హెల్ప్ చేసినట్టుంటుంది. అలాగే వ్యాపార సూత్రాన్ని కూడా గ్రహించి టీ టైం అనే ఒక విధానాన్ని స్థాపించింది యువతే. ఆ యువత నలుగురు కలిసి ఈ యొక్క టీ టైంను కూడా పెట్టడమే కాదు, ఈ యువత వ్యాపార రంగంలో ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ చూసుకున్నా, టాటా వాళ్ళ గ్రూపులు చూసుకున్నా, ఎవరు చూసుకున్నా మేధావుల నుంచి కూడా అతి చిన్న పిన్న వయస్కులు మరి వీరు వ్యాపారాన్ని పైకి లేపింది కూడా చాలా కంపెనీలో యువతే ఆదర్శంగా ఉంటున్నారు. వాళ్ళనే
ఆదర్శంగా తీసుకొని ఇంకా ఎన్నో తెలివితేటలుగా ముందుకు తీసుకెళ్తున్నంత కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక యువతే. చదువు అయిపోయింది కదా, చదువు తర్వాత చేసే పని ఏంటి? ఉద్యోగం. అది ప్రైవేటా గవర్నమెంటా ఇదా అదా అని ఎందుకు ఆలోచిస్తావు? చదువుకుంది కూడా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలనే కదా. మనిషి ఉద్యోగము బతుకు తెరువు ప్రతి ఒక్క మనిషికి అది చేయాల్సిన పనే. ఏంటంటే ప్రైవేట్ ఉద్యోగమా గవర్నమెంట్ ఉద్యోగమా అని నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగము ప్రతి మనిషి పురుష లక్షణం. అది నువ్వు ఎందుకు లేకపోతున్నావు? మరి మన కాళ్ళ మీద మనం ఎందుకు లేకపోతున్నాం అన్నది యువత ఆలోచించాలి. మనకు యువత అంటే ఏమిటి, యువతకి లక్షణాలు, మరి యువతలో విజయాలు సాధించిన కొంతమంది గొప్ప మహానుభావులు పేరు చెప్పారు. అదేవిధంగా యువత చెడిపోవడానికి గల కారణాలు, యువత పక్కదారి పడ్డ కారణాలు, మరి యువత ఎన్ని రంగాల్లో నష్టపోతుందని కొన్ని విషయాలు చెప్పగలుగుతారా? చదువు గురించి మాట్లాడారు. ప్రతి తల్లిదండ్రులు కూడా చెమటోర్చి కష్టపడి వాళ్ళు తినక చాలని జీతంతో చాలని డబ్బుతో ఎంతో నా కుటుంబం మేము ఇలా తయారయ్యాం, నా పిల్లలన్న భవిష్యత్తులో విద్య నేర్చుకుని ఎంతోమంది గొప్పలాగా ముందుకెళ్తారని వాళ్ళ ఆశయాలతో ఆ ఒక విధానాలతో వాళ్ళు కష్టపడి చదివిపిస్తే ఇప్పుడున్న యువత ఎందుకు అలా తయారైందన్నది ఒక 2 విషయాలు మీకే చెప్తున్న. యువత మీరు చాలా వరకు కావాలని మీ తల్లిదండ్రుల నమ్మకాన్ని అలాగే మీ కుటుంబ గౌరవాన్ని మీరు కావాలని మీకు అవకాశం ఉన్నా బాధ్యత ఉన్నా చేయాల్సిన సత్తా ఉన్నా చేయగల కెపాసిటీ మీకున్నా కావాలని మీరు చెడు వ్యసనాలకి చెడు విధానానికి అలాగే వచ్చేసి చెడును చూస్తూ చెడును మాట్లాడుతూ చెడుతో సావాసం చేస్తూ మంచిని వదిలిపెట్టి ఈ రోజున యువత ఎందుకయ్యా మీ తల్లిదండ్రుల్ని బాధ పెడుతూ కష్టాలు పెడుతూ వాళ్ళు తినని ఎంత కష్టాలు పెడుతున్నారు? నిజంగా మీరు పడుకొని మీరు నిజంగా చదువు ఎంతో గొప్ప విద్యని చదువుకొని తల్లిదండ్రులు మీరు పెద్ద స్థాయిలో ఎదుగుతారని చూస్తే అరకొర మార్కులతో చదువు మీద ధ్యాస లేకుండా చదువుకునే సత్తా ఉండి మార్కులు సంపాదించే విధానం ఉన్నా కావాలని మార్కులు తక్కువ చేసుకుంటూ అలాగే ఫెయిల్ అవుతూ దాన్ని జీవితంలో ఫెయిల్ అయినట్టు భావిస్తూ ఫెయిల్ అవుతూ కావాలని కూడా తల్లిదండ్రులు ఎంతో విధంగా వాళ్ళ బాధ్యతలో చదువుకొని పంపిస్తే మీరు ఎందుకని ఫెయిల్ అవుతున్నారో అది పెద్ద కష్టంలాగా అదేదో పెద్ద శిఖరాలని ఆరోధించాలనే ఒక బాధ్యత లేకుండా చదువులో మీరు ఈ విధంగా ఫెయిల్ అవ్వడం చాలా వరకు బాధపడే విషయం అండి. చదువు అయిపోయింది కదా, చదువు తర్వాత ఏంటి మంచి చేసేది? ఉద్యోగమే కదా. ఆ ఉద్యోగం గవర్నమెంటా ప్రైవేటా అని ఎందుకు ఆలోచిస్తావు? మన జాబు పురుష లక్షణం. అలాగే మన కాళ్ళ మీద మనం నిలబడాలి, నీ తల్లిదండ్రులని పోషించాలి. అదే కదా మనిషికున్న గౌరవం విలువ. నువ్వు చదువుకుంటే వచ్చిన ఆ గౌరవాన్నే నువ్వు ఎందుకు వినియోగించుకోవట్లే? అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల మీద పెట్టుకున్న నమ్మకాన్ని వాళ్ళు పక్కదారి పట్టిస్తూ అలాగే సోషల్ మీడియా అనే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అలాగే షేర్ చాట్లు అంటూ ముఖపరిచయం లేని వాళ్ళతో కూడా ప్రేమ పేరుతో వెళ్ళి వాళ్ళ జీవితాన్ని ఆగం చేసుకొని మనం చూడట్లేదయ్యా ఎన్ని పేపర్లు తిరిగేస్తే ఎన్ని జరుగుతున్నాయి సోషల్ మీడియాలో. ముఖపరిచయం లేని వాళ్ళ దగ్గర పోవడం, ప్రేమ పేరుతో వాళ్ళు వేధించడం, వీళ్ళు చనిపోవడం, ఆఖరికి వీళ్ళు దిక్కుదేని అవారంలాగా జరిగిపోవడం, ఇలాంటి చాలా బాధలు పడుతున్న యువత ఇక నుంచైనా మేలుకోండి. మీ తల్లిదండ్రులు నమ్ముకున్న నమ్మకం ఇది కాదు. కొందరు యువకులు కావాలని, ఇందులో మగవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు, కావాలని మీ జీవితాన్ని మీరు పాడు చేసుకుంటూ మీ తల్లిదండ్రుల నమ్మకాన్ని పాడు చేస్తూ సమాజంలో కూడా తలదించుకునే పనులు చేస్తున్నారు. ఇక్కడ నుంచి యువత మేలుకో, మీ బాధ్యత ఏంటో, మీ యొక్క కుటుంబం ఏంటో, మీ బాధ్యతతో ఎలాగ ముందుకు వెళ్ళాలి, మిమ్మల్ని తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని మీకంటే ఎవరు ఆలోచించేవాళ్ళు లేరు. మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు, కానీ చేసేది ఒకటి, నమ్ముకున్న నమ్మకం ఒకటి, మీరు చేస్తుంది ఒకటి. మీ మనసును మీరు ప్రశ్నించుకోండి, మీరు చేసేది ఎంతవరకు కరెక్ట్ అని. ఇంతకన్నా మేము చెప్పడానికి ఏం లేదండి. సోషల్ మీడియా నమ్ముకుని ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించాలి, కానీ అదే మార్గం చేసుకుని ముఖపరిచయం లేని ఒక సినిమా గ్లామర్ అండి ఇదంతా. ఏదో ఎక్కడో ఉన్న వాళ్ళు మనం ఎక్కడో ఉన్నాం భ్రమలో పడి మన జీవితాన్ని మనం పాడు చేసుకుంటూ ప్రాణాలు పోగొట్టుకున్నా కూడా తరచు వార్తలు చూస్తున్నాం. ఇది కాదు మీ తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకం, ఇది కాదు. ఇంకొక విధంగా చూస్తే పెళ్ళైన యువతులు, పెళ్లి కాని యువతులు కూడా టిక్టాక్ షార్ట్ వీడియోలు తీస్తూ 4 గోడల మధ్యలో జరగాల్సిన ఒక విధానాన్ని కూడా వాళ్ళు పబ్లిక్గా చూపిస్తూ ఏం మెసేజ్ ఇద్దామని ఏంటి చేయడానికి ఎన్నో వీడియోలు లేవా, మంచివి లేవా, అవన్నీ వదిలేసి ఆకర్షణలోనే ఇప్పుడు దానివల్ల భార్య భర్తలు విడాకులు తీసుకున్న వాళ్ళు చూస్తూనే ఉన్నాం. ప్రేమించిన యువకులు ఆ టిక్టాక్లు మానేని గొడవలు పెట్టిన వాళ్ళు, అలాగే భార్య భర్తలను మటల వరకు వెళ్ళిన వాళ్ళు కూడా ఈ టిక్టాక్ షార్ట్ వీడియోలో నడుస్తున్నాయి. కొందరు చేసే ప్రవర్తన మీరు మానుకోండి. ఇక్కడ నుంచి పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు మిమ్మల్ని చూస్తే ఏదైనా మెసేజ్ ఉండాలి, మోటివేషన్, వీళ్ళ ద్వారా మేము నేర్చుకోవాలి అనేటట్టు నడుచుకోవాలి, కానీ అసహాయం కలిగేటట్టు మరి ఇది చేయకూడదు అనుకునే పద్ధతులు మాత్రం యువకులు పెళ్ళైన వాళ్ళు, కొందరు పెళ్లి కాని వాళ్ళు కూడా ఈ ఆకర్షణలోనే మీ జీవితాన్ని, మీ కుటుంబంలో మీ గొడవలు కొట్లాల కారణం అవుతున్నాయి. అది ఎందుకని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇప్పటి వరకు మరి యువత లక్షణాలు, విజయం సాధించిన వాళ్ళు, అలాగే
మరి ఏ విధంగా చెడిపోతున్నారు యువత, పక్కదారి పడుతున్నారు అనే విషయాలు క్లుప్తంగా చెప్పారు. బాగుందండి. మరి యువత బాగుపడాలంటే ఏమేమి మీ సూచనలు సలహాలు ఇస్తున్నారు? యువత ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా చేయాలి అనే విషయాలు మీరు క్లుప్తంగా చెప్పగలుగుతారా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. దీనికి మార్గాలు చాలా ఉన్నాయండి. నారు పోసినోడు నీరు పోస్తాడు. ఒక ఉద్యోగ అవకాశంలో మీరు ఫెయిల్ అయ్యారు, జీవితంలో ఫెయిల్ అవ్వలేదుగా, ఎంతో ఉంది కదా చేయాల్సింది. ఈ రోజున యువత ఏం ఆలోచిస్తున్నారంటే నాకు జాబ్ రాలేదు చచ్చిపోదాం, లేదా పరీక్షలో ఫెయిల్ అయ్యా చచ్చిపోదాం. అదే అండి జీవితం. కోటి కోసం కోటి విద్యలు ఉన్నాయి. కాలంతో పాటు మనం పరిగెత్తాలి. చేయవలసిన ఫీల్డ్లు ఎన్నో ఉన్నాయి. ఉద్యోగ రంగంలో కోట్లు గడించిన వాళ్ళు, చదువుకున్న మేధావులనే ఆ కంపెనీలో పెట్టుకున్న వాళ్ళు, వ్యాపారంలో చదువుకున్న దాంట్లో పెద్ద పెద్ద చదువు చదివిన వాళ్ళనే వాళ్ళ వ్యాపార స్థాయిలో తీసుకొచ్చి వ్యాపారంలో పెట్టుకొని కూడా అక్షరం ముక్క రానోడు కోట్లు సంపాదిస్తున్నాడు. తెలివి తేటలు ఎవరు అబ్బా సొత్తు కాదు, టాలెంట్ ఎవరిది కాదు. నువ్వు కాలంతో పరిగెత్తవయ్యా. ఎన్ని వ్యాపారాలు చేసుకోవడానికి 100 కోట్లు సంపాదించవచ్చు నీ తెలివితో. రూపాయి పెట్టుబడి పెట్టి 100 రూపాయలు సంపాదించు, 100తో 1000 సంపాదించు, 1000తో 1,00,000 సంపాదించవచ్చు. నువ్వు తలుచుకుంటే, దాని మీద దృష్టి పెడితే, నీ వృత్తి నువ్వు ప్రేమిస్తే. అది వదిలేసి అట్టదిట్టమైన ఆలోచనలు పెట్టుకొని చదువు అయిపోయిందని, లేదా ఉద్యోగం రాలేదని, ఏదో ఆత్మహత్యలేనా, చచ్చిపోయి ఏం సాధిస్తారండి ఎవరైనా యువత? చచ్చిపోతే ఏముంది, తీసుకెళ్లి ఒక్క రోజు కూడా ఉంచని ఇంట్లో పడేస్తారు. అదే నువ్వు బతికి సాధించు, బతికి నువ్వు దృష్టి పెట్టు, నీ కష్టం నువ్వు నమ్ముకో. ఇన్స్పిరేషన్కి ఎందరో పెద్దలు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు. వ్యాపారం చూసుకో, సినీ యాక్టర్లు చూసుకో, క్రికెటర్లు చూసుకో, ఎవరినైనా స్పోర్ట్ కోటాలో చూసుకో, ఎవరినైనా చూసుకో. కష్టపడి ఉద్యోగం రాకపోయినా ఇంకా ఉద్యోగం కన్నా ఒకరి దగ్గర చేయి తీసుకొని కొంతమంది అనుకున్న దానికన్నా నువ్వు నిజంగా ధైర్యవంతుడు అయితే నువ్వు సాధించి చూపించండి. ప్రయత్నం చేసి ఓడిపోండి, కానీ ప్రయత్నం చేయడం మాత్రం మానుకోవద్దు. దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మీరు జాబ్ రాలేదు, వ్యాపారం చేయండి. మీ దగ్గర డబ్బు లేదా, ఇచ్చేవాళ్ళు స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు, ఎవరైనా ఉంటారు, వాళ్ళ దగ్గర తీసుకోండి. జాబ్ అంటే ఒక మాట గుర్తొచ్చిందండి. మన రీసెంట్గా బీబీజే కుల సంబంధించిన వ్యక్తి వాట్సాప్లో వచ్చిందండి. అప్పు తీసుకుని వ్యాపారం స్టార్ట్ చేశాను, అప్పు తీసుకున్న వాడు నాకు అవకాశం బట్టి నాకు ఇచ్చాడు, వాళ్ళకి నేను కట్టాలని చాలా మంచి ప్రయత్నం చేశారు. కొంతమంది ముంచుతున్నారు అని కూడా చెప్పారండి. అప్పు ఇచ్చిన వాడు దేవుడితో సమానం. ఆ అప్పు తీసుకొని నువ్వు ఆయన నెత్తిన శతకోటం పెట్టాలి అనుకుంటే మాత్రం అంతకు మించిన విధానం లేదు. నువ్వు ఐపీ పెట్టడాలు, అప్పు ఇచ్చినోనికి ఎగ్గొట్టడాలు, ఫస్ట్ ఏమో ఆ లింగం గారనడం, తర్వాత బోడి లింగం చూపించడం చాలా తప్పండి. అలాగే అప్పిచ్చిన వాడు మనం కట్టకపోతే మనం చచ్చిన వాళ్ళతో సమానం. మనం మొగ పుట్టక పుట్టిన వాళ్ళమండి. మీసం మెలేసి కష్టపడి సంపాదించి అప్పు కట్టి షబాస్ అనిపించుకో. ఆ అప్పు ఇచ్చినోని నమస్కరించు, నీకు పుణ్యం. ఎందుకంటే ఆ అప్పు వల్లనే నువ్వు బాగుపడ్డావు కాబట్టి. ఈ విషయం పక్కన పెడితే కూటి కోసం కోటి విద్యలు ఉన్నాయని చెప్పాను కదండి. ఇనుము రంగ ఫీల్డ్ ఉంది, రియల్ ఎస్టేట్ ఉంది, ప్లాస్టిక్ వ్యాపారం ఉంది, ఇస్తరాకులు తయారు చేసే కంపెనీలు కూడా ఉన్నాయండి. మీరు తలుచుకుంటే ఎందుకు చేయలేరండి? ఎవడో ఏదో అనుకుంటాడని మీ జీవితాన్ని మీరు ఎందుకు నాశనం చేసుకుంటారు? ఇక్కడ కావాల్సింది ప్రెస్టేజ్ కాదు. ఎవడు మనం ప్రెస్టేజ్ కొడితే 3 పూర్తులు తిండి ఎవడు పెట్టడండి. ఈరోజు చీ అన్నోడు రేపు నువ్వు గెలిస్తే నీ కాళ్ళకాడికి వస్తాడు. వాళ్ళని పట్టించుకోవద్దు జనాలు. నువ్వు బాగుపడ్డా ఏడుస్తారు, చెడిపోయినా ఏడుస్తారు, నువ్వు ఎలాగున్నా ఏడుస్తారు, బట్టలు వేసుకున్నా ఏడుస్తారు, బట్టలు లేకపోయినా ఏడుస్తారు. 10 మందితో నువ్వు ఎప్పుడు పోటీ పడొద్దు. నిన్ను నువ్వు నమ్ముకో. నీ టాలెంట్ ఏదో నువ్వు బయటికి తీసుకురా. నిన్ను మించిన సమర్థుడు ఎవరు లేడు. నీ గురించి నీకు తప్ప పక్కనోడు తెలియదు కదా. పక్కనోడు వాగుతుంటే దాన్ని పట్టించుకోవద్దండి. మీ కష్టమేదో మీరు పడండి, మీరు విజయం సాధించండి, వృత్తిని ప్రేమించండి. యువతకి ముఖ్యమైన సందేశం అండి, మన యువత కూడా రాజకీయంలో రావాలి. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఈ స్థాయికి వస్తారని ఏ రోజు అనుకుని ఉండడు. ఆయన కష్టపడి పనిచేసి విజయం సాధించి ఇప్పుడు తెలంగాణకి ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత వచ్చేసి మన కేటీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీలో చురుగ్గా పాల్గొంటూ రేపు భవిష్యత్తులో కూడా కాబోయే ముఖ్య నాయకులుగా ఉన్నారు. అది ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే జగన్ అండి, అతి చిన్న వయస్కుడు ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళాడు. అలాగే చూసుకుంటే మన లోకేష్ గారు, ఆయన ఇలాగే కంటిన్యూ చేస్తే ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయికి వెళ్తాడు. తర్వాత వచ్చేసి శ్రీకాకుళం ఎంపీ ఎర్రనాయుడు గారు అబ్బాయి, ఆయన కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎంపీ అయ్యాడండి. చిన్న వయసులో రాజకీయంలో మన యువత తలుచుకుంటే ప్రతి అడుగు పెట్టిన దాంట్లో విజయాలు సాధించుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. సోషల్ మీడియా కావచ్చు, వ్యాపారం కావచ్చు, అలాగే స్పోర్ట్ కావచ్చు, అలాగే రాజకీయం కావచ్చు, దేంట్లో తక్కువ అండి యువత. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని మీ యొక్క ఆశయాలు మేము చేయలేము అనుకోకండి. ఎవరు పెద్ద గోల్డెన్ స్పూన్ ఎవరు పుట్టలేదు, రావడమే మనం ఏదో పెద్ద దేవలోకం నుంచి ఊడిపడలేదు. ప్రతి ఒక్క మనిషిగానే స్టార్ట్ అయ్యిండు. వాళ్ళ ఆశయాల్ని పదును పెట్టి విజయాలు సాధించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు యువత. వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి అయ్యా.
తీసుకుంటే ఎన్నో ఉపయోగాలు మనం చేయగలం, ఎన్నో సాధించగలం. ఇది యువతకి ఇచ్చే సందేశం. వ్యాపారాలు, వ్యవసాయాలు, రాజకీయాలు ఒక్కటేంటండి, ఇప్పుడు అదే విధంగా సోషల్ మీడియా యాప్లన్నీ కూడా యువతే కదా కనిపెట్టేది. ఎంతమంది ఫోన్పే ఎవరు యువతే, గూగుల్ పే. తండ్రులు చిన్నప్పటి నుంచి నీ స్కూల్ ఫీజులు కడుతూ, కాలేజీ ఫీజులు కడుతూ, నీ మీద ఎన్నో ఆశయాలు పెట్టుకొని నీ బట్టలు కొంటూ, నీ స్కూల్ యూనిఫాము, కాలేజ్ యూనిఫాము ఇవన్నీ కొని ఎంతో లక్షలు వేలు ఖర్చు పెట్టి నిన్ను చదివిపించి నువ్వు ఒక ఉద్యోగం చేసుకొని మమ్మల్ని పోషిస్తావు, మా తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకుంటావు అని నమ్మి నీకు ఉద్యోగం వస్తుంది, మీరు సాధిస్తారని కష్టపడి మిమ్మల్ని పెంచితే మీ బాధ్యతను మీరు మర్చిపోయి మీరు డబ్బు సంపాదించక, ఉద్యోగం చేయక వాళ్ళకి మళ్ళీ భారమై చిన్నప్పుడు ఎలాగైతే ఉన్నారో పెద్దయ్యాక అలాగే చూసుకోవడానికి మీకు వయసు వచ్చింది, కష్టపడే స్వభావం వచ్చింది, జాబ్ చేసుకోకుండా వీళ్ళ ఆశల్ని అడియాశలు చేసి నీ బాధ్యతను నువ్వు మర్చిపోతే ఎంతవరకు కరెక్టు? యువత మీకు అందరికి ఇప్పుడు దాకా చెప్పిన విషయాలందరూ కూడా చాలా బాగా ఆలోచించి మీ నిర్ణయాలు తీసుకోండి. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలే మీ భవిష్యత్తు. ఈ అవకాశం నాకు కల్పించిన ఎంఎస్ మీడియా న్యూస్ ఛానల్ మోతే భిక్షం గారికి, మాలాంటి ఎంతో బీబీజే లీడర్ని బయటికి తీసుకొస్తూ మరి ఎంతోమందికి మంచి మంచి మోటివేషన్ అందిస్తున్న ఎంఎస్ మీడియా ఛానల్ వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు. ఈ ఛానల్ చూసి మీరు పక్క పెట్టకండి, డైరెక్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క వీడియోను కూడా మీరు ఇతర గ్రూపుల్లో కూడా షేర్ చేయండి. 10 మంది చూసే విధంగా, యువతకి పనిచేసే విధంగా మీరు ప్రయత్నించాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎంఎస్ మీడియా తరపు నుండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరి అలాగే బెల్ బటన్ నొక్కండి, వ్యూస్ కూడా పెరగాలి. అది పెరుగుతున్న ఎంఎస్ మీడియా ఇంకా చాలా ఎత్తు కూడా ఎంతోమంది మాలాంటి వాళ్ళని మీకు ముందుకు తీసుకురాగలదు. అలాగే ఈ యొక్క అవకాశం ఇచ్చిన మోతే భిక్షం గారికి, అలాగే నా స్నేహితులకి, శ్రేయాభిలాషులకి, వాట్సాప్ గ్రూపు అడ్మినర్లకి, సభ్యులందరికీ, అలాగే నా అభిమానులకి ప్రత్యేకించి పేరు పేరున